ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాక్య శీర్షిక 64 నుండి 65వ ఘట్టంలోనికి ప్రవేశిస్తోంది. ఆరు అనేదాన్ని కాలానికి సంబంధించినటువంటి సంఖ్యగా తెలియచేస్తారు. 6 6 ఋతువులు, 6 నెలలు, 12 నెలలు సంవత్సరానికి, 6 మూళ్ళ 18 సంవత్సరంలో వచ్చే అతి ముఖ్యమైన పర్వదినాలు అంటే పండుగలు, 6 నాళ్ళు 24 గంటలు రోజుకి, 6 5లు 30 నెలకుండే రోజులు, 12 30లు 360 రోజులు స్థూలంగా ఒక సంవత్సరానికి అనుకునేటటువంటి రోజుల సంఖ్య. వ్యక్తి యొక్క ఆయుష్కాలంలో కూడా 6 10లు 60 షష్ఠి పూర్తి అవుతూ ఉంటుంది. వ్యక్తి యొక్క జీవనకాలం ఒకప్పుడైతే 12 10లు 120 సంవత్సరాలు, ఆ తరువాత శతమానం భవతి కాబట్టి మన యుగానికి వచ్చేసరికి 10 × 10 100 అవుతూ ఉంటే ఎవరికి ఎంతైతే అంతగా తగ్గించుకుంటూ మనం వెళ్ళిపోతున్నాం. అవునో కాదో ప్రేక్షకులకి తెలుసు. గమనించి చూడండి. మనం ఏదైతే తింటున్నామో, దేన్నైతే పాల దగ్గర నుండి ద్రవ రూపంగా స్వీకరిస్తున్నామో అన్నీ కూడా మానవుని యొక్క ఈ బుద్ధి పెడబుద్ధి కారణంగా కల్తీలు అయిపోతూ ఉంటే ఎంత ఆరోగ్యంగా జీవిద్దామని అనుకుంటున్నప్పటికీ కూడా అనారోగ్యాన్నే పెంచుకుంటూ వెళ్ళేలా చేసుకుంటున్నాం. మొత్తం అంతా కూడా శరీరాన్ని నశింపజేసుకుంటూ ఉన్నాం. ఇది కదా జరుగుతోంది. ఇటువంటి ఈ ముఖ్యమైనటువంటి లౌకికమైన, ఆధ్యాత్మికమైన, భక్తిపూర్వకమైన అన్ని విశేషాలని తెలుసుకునేటటువంటి ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్య అనేటటువంటి ఈ శీర్షికలో, ధారావాహిక శీర్షికలో మీరు 50 నుండి 59 వరకు చదవబోయేటటువంటి దాని ముందు ముఖ్యమైనటువంటి విశేషాన్ని అనుకుని తరువాత ఘట్టంలోనికి ప్రవేశిద్దాం. భగవంతుడు ఉంటాడే, ఆయన ప్రతి విషయాన్ని ధారణ చేస్తూ ఉంటాడు. అంటే ప్రతి విషయాన్ని బాగా బుద్ధిలో గమనిస్తూ ఉంటాడు. గోపతి, అది నామం. గోపతి, గో అనే మాటకి పుంలింగం అయితే ఎద్దు, స్త్రీలింగం అయితే ఆవు. ఎంత ఆశ్చర్యం చూడండి. లోకంలో ఒకే అక్షరంతో ఒక పదం సంస్కృతంలో కనిపిస్తుంది. గో అనే శబ్దం స్త్రీలింగం అయితే ఆవు, గో అనే శబ్దం పుంలింగం అయితే ఎద్దు. గోపతి, ఆ ఎద్దులన్నిటికీ కూడా పతి ఈయన. అంచేతనే తాను సృష్టించినటువంటి ఏ ఎద్దులైతే ఉన్నాయో అన్నిటినీ కూడా మనకి తిండి ఇబ్బంది లేకుండా ఉండేందుకోసం పొలాల్లో ఏ భూమి అయితే ఉంటుందో ఆ భూమిలో దున్నడం కోసం ఏర్పాటు చేసి మనని బతికేలా చేస్తున్నాడు ఆయన. సంక్రాంతి రోజుల్లో 3వ రోజు పండుగ వస్తుంది. దాని పేరు కనుము. కనుమ కాదు, ఆ కనుమ తెలిసండి మాంసాహారాన్ని విపరీతంగా ఎవరికి తోచినంత వాళ్ళు తినేటివే కదండి. అది కాదు దాని ముఖ్య లక్షణం. కనుము అనేటటువంటి రోజున చేయవలసింది ఈ పశువులన్నిటినీ, ముఖ్యంగా ఆవుల్ని, ఎద్దుల్ని యజమాని అయినటువంటి వాడు దగ్గరగా ఉండి చెరువుకో, లేకపోతే ఇంకెక్కడైతే ఎద్దుల్ని ఆవుల్ని కడగడానికి ఆ ఊళ్ళో ప్రదేశాన్ని నిర్ణయించారో ఆ చోటుకో తీసుకువెళ్ళి యజమానే స్వయంగా ఆవేళ పూర్తిగా కడగాలి. వాటిని ఎండుగట్టి పెట్టి గట్టిగా బలంగా రుద్దుతూ ఉంటే పరమానందాన్ని విడిపోతాయి. ఈవేళ తల్లులందరూ కూడా తాము కన్నటువంటి పిల్లల్ని నీళ్లు పోయడం లేదు, కానీ ఆ విధవ పెంచుకుంటున్నటువంటి కుక్క పిల్లలకి మాత్రం స్నానాలు చేయిస్తున్నారు ఈ కుక్క తల్లులు. అర్థమవుతుందా? చక్కగా పిల్లవాడికి చక్కగా అలా శరీర స్పర్శ తల్లిది తగులుతూ ఉన్నటువంటి సందర్భంలో నీళ్ళని పోస్తే వాడు భలే ముచ్చటగా చూస్తుంటాడు. మా అమ్మ నాకు పోస్తుంది అనే ఆనందంతో. అలా ఊరికే ఏదో మొక్కుబడిగా పోసేయడం కాకుండా ఆ సందర్భంలో భలే పాట పాడుతూ ఉంటుంది తల్లి, భలే చేష్టలు చేస్తూ ఉంటుంది. వాడి చేతితో ఇలా అన్నప్పుడు ఇలా ఇలా లాగడం,
వాడి తల తిప్పుతూ ఉన్నప్పుడు బాగా ఉంది అంటూ ఉండడం, ఏవేవో అంటూ ఉంటే ఆ మౌన భాష పిల్లవాడికి తెలియకపోయినప్పటికీ కూడా ఎంతో ఆనందపడుతూ ఉంటాడు. గోపతి అర్థమవుతుందా? అంచేత ఎద్దుని ఆవుని అలాగే చక్కగా యజమానే చక్కగా ఎండుగట్టి పెట్టి బలంగా రుద్దుతూ అంతా చేశాక ఒడ్డుకొచ్చి నిలబెడతారు. ఇప్పటికీ పల్లెటూళ్ళలో జరుగుతున్నటువంటి వాస్తవం, కనిపించే యథార్థమైన సత్యం కూడా. కాసేపు అయిన తర్వాత ఒంటి నుంచి నీరంతా జారిపోయాక ఆవులైతే వాటి ముఖానికి పసుపు పూసి చక్కని కుంకుమ బుట్టు పెట్టి వాటి కొమ్ములకి పుష్పాలని అలా చెండులు చెండులుగా చుట్టూరా కట్టి మెడలో పెద్ద పూలమాలను ఒకదాన్ని వేసి నడుముకి పటకాగా పెద్దదైనటువంటి పూమాలను వేసి ఆ గోవు యొక్క తోక ఏదైతే ఉందో ఆ తోక మీద నుంచి నీటిని పోసి ఆ తోక చివరి నుండి పడ్డటువంటి ఆ జలాన్ని కుటుంబం మొత్తం అంతా కూడా తల మీద చల్లుకుంటారు. ఎందుకని? ఓ గోజాతి గోవు, మేము మరణించిన తర్వాత వైతరినే పేరు కలిగిన నదిని దాటించగలిగిన శక్తి నీ గోజాతికే ఉంది కాబట్టి నేను అలా దురదృష్టవశాత్తు మరణించినట్టయితే నన్ను ఈ వైతరిని దాటించి సుఖంగా తీసుకువెళ్ళు, అనేకమైనటువంటి కష్టాల పాలు అవుతాము వైతరిని ద్వారా వెళ్ళేటప్పుడు అని శాస్త్రం చెప్తోంది కాబట్టి, ముఖ్యంగా గరుడ పురాణం తెలియజేస్తోంది కాబట్టి నన్ను రక్షించు అని ఆ జలాన్ని తల మీద చల్లుకుంటారు. ఆ సందర్భంలో ఆవులకి మంచి గజ్జల్ని ఏర్పాటు చేస్తారు, 4 కాళ్ళకి మెడలో కూడా మంచి గంటలు ఏర్పాటు చేస్తారు. చూస్తే ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉంటుంది ఆ ఆవు. ఒక్క ఆవు కాదు, ఆ ఊళ్ళో ఉన్న ఆవులన్నిటినీ కూడా అలా మామూలుగా వరుసగా తీసుకువెడుతూ ఉంటారు. తోవల నిండుగా ప్రతి వీధిలోనూ అలా వెడుతూ ఉంటే గోసూక్తం అని ఒకటి ఉంది ఈ సూక్తాల్లో. ఆ సూక్తాన్ని పఠిస్తూ వేద బ్రాహ్మణులు ముందెడుతూ ఉంటే చక్కనైనటువంటి వాయిద్యాలు కాదు వాద్యాలని మోగించుకుంటూ తరువాత వారు వెడుతూ ఉంటే మాకు సంబంధించిన పండుగ అనే ఆనందంతో ఆ పశువులు వెడుతూ ఉంటే కళలో ఊహించుకోండి ఎంత ముచ్చటగా ఉందో. అలాగే ఎద్దుల్ని కూడా స్వయంగా పూర్తిగా నీళ్ళన్నీ జారిపోయేలా చేసి, అంటే వాటిలందరూ అవి జారిపోయేలా అయిపోయాక మెడలో పెద్ద గంట కడతారు. ఎద్దు పురుషుడు కదా అంచేత ఎద్దు కొమ్ములకి కొందరైతే వెండి టోపీల్లాగా ఒకటి ఏర్పాటు చేస్తారు అటు ఇటు. ఎద్దు మెడలో గంట భలే చక్కగా మోగుతూ ఉంటుంది. ఆ ఎద్దుకి కాళ్ళకి కానీ మరో చోట కానీ ఈ మువ్వల్ని వాటిని కట్టరు, అవి స్త్రీలు చేయవలసింది. మనకి మామూలుగా నృత్యాలు జరిగేటటువంటి సందర్భాల్లో స్త్రీ అయినటువంటి ఆ నర్తకి ఎవరైతే ఉంటారో ఆమెకి కాళ్ళకి గజ్జెలనవి కడతారు. పురుషులకి నిజంగా కట్టరు, కానీ తరువాతి కాలంలో అలా వచ్చింది. ఇలా ఈ ఎద్దులన్నింటినీ అలంకరిస్తూ వాటికి పసుపు కుంకుమల్ని మాత్రం పుయ్యరు. ఇంకేదంటే అవి పురుషులు కాబట్టి. ఆ ఉండేటటువంటి నడుముకి పెద్దదైనటువంటి తోలు పటగా నోటి చేస్తారు. ఎందుకని? ఈ సంవత్సరంలో ఈ తోలు పట్టగా ఈ చిల్లులో పట్టింది, ఇంత బలంగా ఉంది, పై సంవత్సరం ఎంత బలంగా ఉంటుంది, కిందటి సంవత్సరం ఎంత బలంగా ఉంది అని తెలుసుకోవడానికి ఒక పెద్ద తోలు పట్టగాన్ని ఏర్పాటు చేస్తారు. అలాంటి ఎద్దు తలలా ఎత్తుకుని గంభీరంగా ప్రతి ఇంటిని ఇలా చూసుకుంటూ నడుస్తూ ఉంటే కొన్ని 50లో 100లో అలా వెళుతూ ఉంటే ఎంత ముచ్చటగా ఉంటుంది. చిత్రం ఏమిటంటే ఈ ఎద్దులు ఉన్నాయి కాబట్టి మనకి పంట వచ్చింది, ఆ ఆవులు ఉన్నాయి కాబట్టి పాడి వచ్చింది. పాడి పంట అనే రెండు మీకు కావాలరా అని ఆలోచించినటువంటి మహానుభావుడైనటువంటి శ్రీహరి గోజాతిని సృష్టించాడు. అరక వేసి దున్నుతూ ఉన్నటువంటి సందర్భంలో భూమి లోపలికి వెళ్ళి దున్నగలిగిన శక్తి ఇదిగో దీనికే ఉంటుంది. మీరు మామూలుగా పల్లెటూళ్ళలో వ్యవసాయాన్ని చేసేటటువంటి కుటుంబాల్లో పుట్టి ఉన్నా, లేక మీ తాత ముత్తాతలు ఎవరైనా వ్యవసాయ విశేషాలని మీకు తెలిసి చెప్పి ఉన్నా ఓ విశేషం తెలుస్తుంది. మంచి బలంగా ఉన్నటువంటి కోడెదూడ ఏదైనా ఉంటే దానికి బాగా ముసలిదైనటువంటి ఎద్దుని అటుపక్క కడతారు. ఈ కాడికి కడితే ఈ బలంగా ఉన్నటువంటి కోడెదూడ వయసు తక్కువది కాబట్టి వేగంగా లాగేస్తూ ఉంటే అటుపక్క ముసలి ఎద్దు ఒకటి ఉంటుంది, అది దాని వేగాన్ని అదుపు చేస్తూ ఉంటుంది. జీవితం కూడా ఇంతేరా. నీ భార్య ఉందనుకో, నువ్వున్నావు అనుకో,
ఆమె వేగంగా వెళుతూ ఉంటే నువ్వు అలా అదుపు చేస్తూ ఉండాలి. లేక పురుషుడివైన నువ్వు వేగంగా వెళుతూ ఉంటే నీ భార్య నిన్ను అదుపు చేయాలనే యథార్థాన్ని ఇక్కడ కట్టబడ్డవి రెండూ కూడా ఎద్దులే అయినా ఆ విశేషాన్ని తెలియచేస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తు ఈవేళ ఆవుల్ని రెంటిని అరకకట్టి చేస్తున్నారు. ఎంత మహాఘోరం, నేరం, దారుణం, చెప్పలేనటువంటి పిశాచ కృత్యం అది. ఎద్దు మాత్రమే ఆ పని చేయగలదు. ఇంకో విశేషం ఏంటంటే గోపతి. ఏ ఎద్దైతే ఉందో ఆ ఎద్దు జాతిని అంతటినీ కూడా పరమేశ్వరుడు సృష్టిస్తూ, ఓ ఎద్దు, నీ యజమాని రాత్రి ఓసారిలా నీ పృష్ఠం మీద కొడితే వెంటనే లే, నేను నిద్రపోతున్నాను, కుదరదు, ఓ గంట తర్వాత లేస్తాను అనకు. మంచి వర్షం కురుస్తోంది, ఇలా అన్నాడు, వెంటనే లే. మంచి ఎండగా ఉంది, అబ్బో ఎండగా ఉంది, చలి బాగా నీడొచ్చిన తర్వాత వస్తాను అనకు. ఎండైనా వానైనా రాత్రి అయినా తెల్లవారుజామునైనా పగలైనా ఏ కాలమైనా సరే నీ యజమానికి నువ్వు ఆ విధంగా వినయంగా ఉండి వాడు పెడుతున్నటువంటి భోజనానికి అనుగుణంగా నువ్వు చక్కగా పనిచేసి మొత్తం గాదిల నిండుగా ధాన్యాన్ని నింపాల్సిందే అని ఆ బుద్ధిని భగవంతుడిచ్చాడు. కాబట్టే ఈవేళ మనకి పాడి పంట అనే రెండు లభిస్తున్నాయి. గమనించి చూడండి. అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి గోపతి మహానుభావుడైనటువంటి వాడు ఆ శ్రీహరి. అంచేతనే తానే స్వయంగా ఈ ఆవుకి ఈ ఎద్దుకి ఉండేటటువంటి శక్తిని మనిషి కంటే గొప్పది ఈ గోజాతి అనే శేషాన్ని. అంటే మనకంటే ఎద్దులు, మనకంటే ఆవులు చాలా బుద్ధి కలిగినటువంటివి, యజమానికి వినయాన్ని సూచించేటటువంటివి. మనం నెలసరి జీతం ఇచ్చుకుని ఎవరినైతే పెట్టుకుంటామో పనివాడు మన మాట వినకుండా ఉండే సందర్భాలు చాలా ఉంటాయి. కానీ ఆ ఎద్దులు ఆవులు ఏమాత్రము కూడా అలా వినకుండా ఉండే విధానం వాటిలో ఉండనే ఉండదు. స్త్రీ అయినటువంటి గోవు, ఆ పురుషుడైనటువంటి ఎద్దు ఏవైతే ఉన్నాయో ఆ రెంటినీ కూడా కృష్ణుని యొక్క అవతారంలో ఎంత గొప్పగా శ్రీకృష్ణుడు గోపతి తోలుకుంటూ వెళ్ళాడు. అంత శ్రీ మహావిష్ణువుకి ఆవుల్ని ఎద్దుల్ని మేపుకోవాల్సిన అవసరం వచ్చిందా? వాటిలో ఇంత శక్తి ఉంది అని గ్రహింప చేయడానికి మాత్రమే ఇలా చేస్తాడు. ఎంత గొప్ప మాట చూడండి. ఇలా ఎంత ఆలోచించినా అంతా 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 గోపతి అనే దాంట్లో అర్థం తెలుస్తూనే ఉంటుంది. మరొక విశేషం అనుకుందాం. ఇప్పుడు అదే 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు గట్టిగా చదవండి, ఉత్సాహంగా చదవండి, ప్రారంభించండి. స్వాపన స్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్న గర్భోదనేశ్వరః ధర్మగుప్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తినేమి సత్వస్థ సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్య పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపో అమృతః సోమః పురుజిత్ పురుషత్తమః వినయో జయ సత్యసందోధాశార్హः సాత్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంబో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హ స్వాభావ్యో జితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నంద సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. గో అనే మాటకి ఆవు ఎద్దు అనే రెండు మాత్రమే అర్థం కాదు. ఇలా అనేకమైన అర్థాలు ఒక్కొక్క దానికి ఉన్నట్లుగా మనకి స్పష్టంగా ఆధారం కనిపిస్తుంది. కాబట్టి గోపతి 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 అంటూ 8 అర్థాలు కాబట్టి 8 అలా అనుకుని అలాగే
విష్ణు సహస్రనామంలో ఒక్కొక్క పదానికి ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి కాబట్టి అదే పదాన్ని రాసుకుంటూ వెడితే 1000 నామాలు 4000 నామాలుగా అవుతాయి. అబో 1000 ఎక్కువ అని అనుకుంటూ ఉంటే 4000 అయితే అసలు చదవం అనే లక్షణం మనది. అంచేత ఉన్న పదానికి సంబంధించిన మొత్తం అర్థాన్ని అంతటినీ మనం తెలుసుకోవాలనేందుకు చెప్పబడుతున్నటువంటి వ్యాఖ్యానం తప్ప మరొకటి మాత్రం కాదు. గోపతి, గో అనే మాటకి వాక్కు అని అర్థం. మనం మాట్లాడే సందర్భంలో ఒక్కోసారి ముందుకి వెనక్కి వెడుతూ ఉంటాం. నడిచేటటువంటి ఏ వ్యక్తి అయినా సరే కొద్దిగా ముందుకు అడుగుపడుతూ ఉంటుంది, వెనక్కి జారే అవకాశం ఉంటుంది. నడిచేవాడే కదా ఎప్పుడైనా జారి పడేది, కూర్చున్నవాడు ఎప్పుడు జారి పడతాడు? పడ్డు. అంచేత గోపతి మాట్లాడేటటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి తేడా లేకుండాను, తడబాటు లేకుండాను, వాక్యం అంతటినీ పూర్తిగా అయ్యేలా చెప్పే విధానం కలిగి ఉండేలాను, మళ్ళీ దిద్దుబాట్లు సర్దుబాటు లేకుండా ఉండేలాను చేయగలిగిన శక్తిని ఎవరు ఇవ్వగలరంటే శ్రీ మహావిష్ణువు మాత్రమే ఇవ్వగలరు. అంచేతనే బ్రహ్మాండమైనటువంటి తపస్సుని అలా చేసి ఆ చేసినటువంటి వ్యక్తికి మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఆ ప్రత్యక్షమైనటువంటి మహావిష్ణువుతో ఈ భక్తుడు విపరీతమైనటువంటి ఆనందంతో దండకాన్నో స్తోత్రాన్నో దేన్నో చదివేసేవాడు. ఎక్కడి నుంచి వచ్చింది? గోపతి. ఆయన ఇచ్చాడు కదా వాక్కు, వాక్కుకి అధిష్టాత ఆయన కదా. ఆయన అనుగ్రహం కారణంగా వీడు ఇంత అద్భుతంగా స్తోత్రాన్నో శ్లోకాన్నో పద్యాన్నో పాటనో కీర్తననో దేన్నైతే దాన్ని అలా అమోఘంగా ఆయనకు సమర్పించుకునేవాడు. పూర్వం రోజుల్లో ఇలా అమోఘమైన సమర్పణ ఉండేది కాబట్టే ఆ ధ్వని పంక్తులు ఊరంతా వ్యాపించుతూ ఉండేది కాబట్టే ఇది మైకులు గీకులు ఇవి రోజులు లేని రోజులటువంటిలో. అంచేతనే గ్రామాల్లో ఈవేళ ఉన్నన్ని ఉపద్రవాలు ఉండేవి కావు. ఇంచేత మనం భగవంతుణ్ణి కొలుస్తున్నాం, భగవంతుడు మన మాటకి అధిపతి, మనం ఇలా చేయకూడదు అనే లక్షణం కలిగి అందరికీ కూడా ధర్మ బుద్ధి ఉంటూ ఉండేది. గోపతి 2 గోపతి. గో అనే మాటకి వేదాలు ఉపనిషత్తులు అనేవి కూడా అర్థాలే. ఏ వేదాన్ని ఏ విధమైనటువంటి ఎత్తుతో అంటే ఉదాత్త భావంతో అనుదాత్తంగా స్వరిత రూపంగా ఎంత ఎంత మధ్యలో ఆ విధమైనటువంటి ఆ ఆపుదల కలిగి ఉండాలో అలా చెప్పేటటువంటివి ఏవైతే ఉన్నాయో వేదాలు ఉపనిషత్తులు, వాటిని అలా పలికేలా చేయగలిగిన సమర్థతని మన కంఠానికి ఇచ్చేటటువంటి వాడు గోపతి. అంచేతనే మీరు ఎక్కడైనా చూడండి వేదానికి సంబంధించినటువంటి అలా పాఠాన్ని అలా వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోయేటటువంటి మహానుభావులైనటువంటి వేద పండితులు కొన్ని వందల మంది, ఇప్పుడు కొన్ని వేల మందికి వచ్చారు. ఒకప్పుడు లక్షల్లో ఉండేవారు, ఇప్పుడు వేల మందిలో ఉన్నారు. అలా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు తప్ప తడబాటు కానీ దిగడం కానీ పొరపాటును ఎక్కువగా మాట్లాడడం కానీ ఏమీ ఉండదు. అలా వేగంగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఉదాత్త అనుదాత్త స్వరిత భేదాలు ఏమాత్రము తప్పకుండా అపస్వరం లేకుండా ఉండేలాగా, అపార్థం మనకు కలగకుండా ఉండేలా ఎంత గొప్పవాళ్ళు వాళ్ళు. అలాంటి వాళ్ళు రక్షించారు కాబట్టే వేదం ఇంకా ఈవేళ మన దాకా వచ్చింది. దీన్ని మనం లోకానికి అలా అందించినటువంటి రోజున గోపతి శ్రీ మహావిష్ణు అనుగ్రహానికి మనం పాత్రలు కాగలుగుతాం. ఒక ఇంట్లో తండ్రి ఉన్నాడు అని అనుకుందాం. ఆయన ఎంతో చెమటోడ్చి శ్రమపడి ఇదిగో ఇక్కడ 1 ఎకరాల పొలాన్ని, అక్కడో ఇంటిని, అక్కడో దాన్ని ఇలా వరుసగా అన్ని ఏర్పాటు చేసి మనకి స్థిరమైనటువంటి ఆస్తుల్ని అలాగే స్థిరమైనటువంటి బంగారము మొదలైన ఆస్తుల్ని ఇచ్చాడు అని అనుకుందాం. మనం వాటిని శ్రద్ధగా రక్షిస్తూ పెంచినట్లయితే ఇంకా ఆనందపడతాడాయన. పెంచకపోయినా ఉన్నది ఉన్నట్లుగా ఉంచినా ఎంతో సంతోషిస్తాడాయన. అలా కాకుండా దాన్ని వ్యర్థం చేశామనుకోండి, అనవసరంగా అమ్మేశామనుకోండి, లేక దాన్ని సరైనటువంటి ఆలన పాలన అజమాయిషి లేకుండా చేసుకుని నష్టపోయాం అనుకోండి, ఆయన జీవించి ఉండగా ఎంత దుఃఖిస్తాడు. ఎంత కష్టపడి చేశానురా,
ఏ విధమైనటువంటి వాహనము లేకుండా నడిచి అంత దూరానికి వెళ్ళి పొలాన్ని జాగ్రత్తగా పండేలా చేసి రాత్రి పగలు తెల్లవారుజాము అర్ధరాత్రి అనేటటువంటి ఆ భేదం లేకుండా ఎంత గొప్పగా సంపాదించాను అని చెప్పి దీన్ని నష్టపోగొట్టుకున్నాడే వీడు అని ఎంత దుఃఖిస్తాడు. అంచేత వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని వీటన్నిటినీ బతికిస్తూనే ఉన్నట్టయితే ఆ శ్రీ మహావిష్ణువు పరమ ఆనందపడి వీడు ఇది ఇంత జాగ్రత్తగా రక్షిస్తున్నారు కాబట్టి నేను నా అనుగ్రహాన్ని ఇయ్యాలి, ఇచ్చి తీరాలి అని అనుకుని మనందరినీ కూడా ఆనందంగా రక్షిస్తాడు. గోపతి, ఎంత గొప్ప మాట. ఇంకోటి గోపతి, గో అనే మాటకి అమృతం అనే అర్థం కూడా ఉంది. ఒక మాటకి అనేక అర్థాలు ఉంటాయి సంస్కృతంలో. గోపతి అమృతానికి అధినేత అయిన, అమృతాన్ని రక్షించేటటువంటి వాడు ఆయన. అమృతం తన అధీనంలో ఉంటూ ఉంటుంది. అమృతం అనేది కేవలం మరణాన్ని వాయిదా వేసేది మాత్రమే కాదు, వ్యక్తికి సంబంధించినటువంటి వర్చస్సుని బ్రహ్మాండంగా పెంచేది అని కూడా అర్థం. ఎంత గొప్ప మాట చూడండి. మంచి వర్చస్సు కలగచేసేటటువంటిది. అటువంటి వర్చస్సుని కలిగించేటటువంటి శక్తి కలిగిన ఏ అమృతం అయితే ఉందో ఆ అమృతానికి అధినేత శ్రీ మహావిష్ణువు కాబట్టి ముఖంలో వర్చస్సు పెరగాలి అంటే వేదాలని, ఉపనిషత్తుల్ని, పురాణాలని వీటిని పఠించిన దాన్ని తమలోనే నిలిపేసుకోవడం కాకుండా ప్రచారాన్ని చేస్తూ ఉన్నట్లయితే ఆ ద్వారా వాటి ద్వారా మనకి ముఖవర్చస్సు పెరుగుతుంది. అందుకనే ఒకసారి వేద పండితుల్ని, మంచి పురాణ ప్రవచనం చేయగలిగినటువంటి వారిని, వారి ముఖాలని గమనించి చూడండి. జ్ఞానం అలా కొట్టొచ్చినట్టుగా కనిపిస్తూ ఉంటుంది ముఖాల్లో. అంతటి శక్తిమత విధానం ఇయ్యగలిగిన శక్తి ఇదిగో ఈ గో ఉంది కాబట్టే గోపతి. మహానుభావుడు అన్ని వేదాలని తెలిసినవాడు, అన్ని ఉపనిషత్తులు తనదిగా కలిగినవాడు, అన్ని పురాణాలని తానే ప్రస్తావించుకుంటూ తానే అన్ని పురాణాల్లోనూ ఉండేవాడు శ్రీహరి కాబట్టి గోపతి. అంతటి గొప్పవాడు మహానుభావుడు. ఈ యథార్థాన్ని మనం తెలుసుకున్నట్టయితే మనం ఆ వేదాన్ని చదువుతున్నా, ఉపనిషత్తుని చదువుతున్నా, మంచి సంగీత కీర్తనని కానీ సంగీత కృతిని కానీ పాడుతూ ఉన్నట్టయితే దాంట్లో అక్షరాలే ఉన్నాయో ఆ అక్షర స్వరూపమే శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆయన్ని అర్చిస్తున్నట్లే అవుతుంది. అంత అమోఘమైన అవకాశాన్ని మనకి ఇన్ని విధాలుగా అందించినటువంటి వాడు ఎవరు అంటే గోపతి. అటువంటి శ్రీ మహావిష్ణు అనుగ్రహం వీటిల్లో దేన్ని అనుసరించినప్పటికీ కూడా కలుగుతుందనే యథార్థాన్ని గమనించాలి. ఒక మంచి వ్యాపారి 10 విధాలైనటువంటి వ్యాపారాలను పెట్టాడని అనుకుందాం. మనం ఏ అంగడిలోకి వెళ్ళి ఏ వస్తువు కొన్నప్పటికీ కూడా ఆ వస్తువుకి సంబంధించినటువంటి ఆ కొన్నటువంటి దాంట్లో ఉండే లాభం అదే వ్యక్తికి చెందినట్లుగా ఓ కీర్తనని పాడినా, ఓ కృతిని పాడినా, ఓ పురాణాన్ని చదివినా, చక్కనైనటువంటి వేదాన్ని చదివినా, ఉపనిషత్తుని చదివినా ఖచ్చితంగా అది శ్రీహరి అనుగ్రహానికి పాత్రమే అవుతుంది అనే యథార్థాన్ని తెలుసుకుందాం. ఇప్పుడు ఈ స్ఫూర్తితో 50 నుండి 59వ శ్లోకం వరకు ఉచ్చైర్నాదంతో ఏకకంఠంగా ఒకసారి చదువుదాం. ప్రారంభించండి. स्वापनस्ववशो व्यापी नैकात्मा नैककर्मकृत् वत्सरो वत्सलो वत्सी रत्नगर्भो धनेश्वरः धर्मगुब्धर्मभृद्धर्मी सदसक्षरमक्षरम् अविज्ञाता सहस्रांशुर्विधाता कृतलक्षणः गभस्तिनेमि सत्त्वस्थः सिंहो भूतमहेश्वरः आदिदेवो महादेवो देवेशो देवभृद्गुरुः उत्तरो गोपतिर्गोप्ता ज्ञानगम्य पुरातनः शरीरभूतभृद्भोक्ता कपेन्द्रो भूरि दक्षिणः सोमपो अमृतः सोमः पुरुजित् पुरुषत्तमः विनयो जय सत्यसन्धो दाशार्हः सात्वतां पतिः जीवो विनयिता साक्षी मुकुन्दो अमितविक्रमः अम्भो निधिरनन्तात्मा महोदधिशयोऽन्तकः अजो महार्हः स्वाभाव्यो जितामित्रप्रमोदनः आनन्दो नन्दनो नन्दः सत्यधर्मा त्रिविक्रमः
महर्षि कपिलाचार्य कृतज्ञो मेदिनीपतिः त्रिपदस्त्रिदशाध्यक्षो महाशृङ्गकृतान्तकृत् महावराहो गोविन्दः सुषेणः खनकाङ्गदी गुह्यो गभीरो गहनो गुप्तश्चक्रगदाधरः वेदास्वाङ्गोजितः कृष्णो धृतः शङ्कर्षणोच्युतः वरुणो वारुणो वृक्षो पुष्कराक्षो महामनाः. ఇంకా మహాప్రాణాలు స్పష్టంగా మీరు పలకడం లేదు. చాలా కాలం నుంచి పేరుకుపోయింది అది మీకు. పైసారి చదివేటప్పుడైనా సరే ముఖ్యంగా మీ పుస్తకాల్లో ఆ ఒత్తు వచ్చినటువంటి చోట పెద్దగా గీతని బాగా గట్టిగా రాసేటటువంటి మార్క్ పెన్స్ ఉంటాయి చూడండి, ఆ మార్కింగ్ పెన్స్తో రాసుకోండి. గభీరో గహనో గభీరో అలా గభస్తినేమి అంభో నిధిరనంతాత్మ అలా రాసుకోండి. ఏమవుతుందంటే సంస్కృతంలో వచ్చిన పెద్ద ఇబ్బంది ఆ ఒత్తు లేకపోతే అర్థం మారిపోవచ్చు, ఒత్తున్నట్టయితే చెవికి ఇంపుగా ఉంటుంది. పండితులైనటువంటి వాళ్ళు ఎంత బాగా చదివారు అని అనుకుంటే అది కూడా ఒక ఆశీర్వచనం. మీకు అర్థమవుతుందా? అంచేత అలా స్పష్టంగా పలుకుదాం. లేనప్పుడు చాలా ఇబ్బంది మనకు కనిపిస్తూ ఉంటుంది. వెంకటేశ్వర అనకుండా వెంకటేశ్వర స్వామి అనేవాళ్ళు ఇంకా ఇవేళ ఉన్నారు లోకంలో. ఆయన వెంకటేశ్వరుడు తప్ప వెంకటేశ్వరుడు మాత్రం కాదు. ఆలోచించుకు చూసుకోండి. అటువంటి సంపూర్ణ అనుగ్రహం ఆ దేవదేవునిది మీ అందరికీ కలగాలని, మీకు అలా పంపించినటువంటి ఏ తల్లిదండ్రులైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో వారికి కలగాలని ఈ శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక ఇలాగే కొనసాగుతూ వెళ్ళాలని 65వ ఘట్టం దాటి 66లోనికి ప్రవేశించే అదృష్టాన్ని ఆ భగవంతుడు ఇచ్చినందుకు ఆయనకి సాష్టాంగపడుతూ నమస్కరిస్తూ ఓం నమో వెంకటేశాయ.